మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. జ్ఞానము ఉన్నతమైనటువంటి విధానం. ప్రతి వ్యక్తికి కావాల్సింది జ్ఞానము. కొంతమంది మాత్రమే కొన్ని సందర్భాలలో సూక్ష్మంగా చూడగలుగుతారు, దర్శించగలుగుతారు. ఇప్పుడు ఐఐటి అనేటువంటిది ఉంటుంది మనకి. ఏది మన భారతదేశంలో ఐఐటిలో చదవడము అంటే ఐఐటీస్ అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి యూనివర్సిటీస్ ఇవి, ఒక ఉన్నతమైనటువంటి విధానాలు ఇవి. అయితే ఇక్కడ ఏంటంటే అంటే ఐఐటి నుండి వచ్చినటువంటి స్టూడెంట్స్ మీరు చూడండి, భారతదేశంలో ఏమైనా కొత్త ఆవిష్కరణలు కానీ అంటే సైంటిస్టులు కనుక్కునేటువంటివి కాదు, డిస్కవరీస్ అంటాం కదా. అంటే కొత్త విధానాన్ని ఉండేటువంటి వాటిలో బాగా గమనించి దానిలో నుండి కొత్త దాన్ని కానీ ఉన్న వాటిని డెవలప్ చేయడంలో కానీ ఐఐటి నుండి వచ్చినటువంటి విద్యార్థులు అందవేసిన చేయిగా ఉంటారు. ఇక్కడ చూడండి, మనకు ప్రతి వీధిలో ఒక టీ కొట్టు ఉంటుంది. అంటే ఆ విధంగా ఉంటుంది మనకి. మీరు ఎక్కడ విలేజెస్లో చూడండి, ఎక్కడ చూసినా కూడా టీ షాప్స్ అనేటువంటివి ఉంటుంటాయి. అందరూ కామన్గా ఎవరు వీలైతే వాళ్ళు టీ పెట్టి అమ్ముతూ ఉంటారు. అయితే దీనిని గమనించినటువంటి ఐఐటి స్టూడెంట్స్ క్యాలిక్యులేషన్ చేసి ఒక విధానాన్ని వీళ్ళు రూపొందించారు. అంటే భారతదేశంలో టీని విపరీతంగా తాగుతున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్కెట్ చేసుకోవచ్చు, అంటే ఆర్థిక వనరుగా మారుతుంది, దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి టీ టైమ్ లాంటి ఒక సంస్థను వాళ్ళు స్థాపించడం జరిగింది. ఇప్పుడు అది సంవత్సరానికి ఒక 1000 కోట్ల టర్నోవర్ అవుతుంది. చూడండి, ఒక టీ మీద 1000 కోట్లు తీస్తున్నారు. అంటే మరి ఈ విధమైనటువంటి సూక్ష్మంగా ఆలోచన చేసేటువంటి విధానము ఎలా వస్తుంది అంటే అది వారికి కల్పించినటువంటి జ్ఞానము. ఏదైతే జ్ఞానము విపరీతంగా ఎవరైతే తీసుకుంటారో ఆ జ్ఞానంలో నుండి వారికి కావలసినటువంటి దాన్ని చూడడం మొదలుపెట్టినట్టయితే అది ఇవ్వడం జరుగుతుంది. ఈ జ్ఞానానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రతీక ఎవరు అంటే శ్యామలాదేవి, రాజశ్యామల. మరి సరస్వతికి రాజశ్యామలకు తేడా ఏమిటి అంటే ఇక్కడ సరస్వతి మాత మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి మాత. మరి రాజశ్యామల అని ఎందుకంటారు అంటే ఇక్కడ జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, అది కూడా అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో ముందుండేటువంటిది రాజశ్యామల. అందుకే మనకి గుప్త నవరాత్రులలో శ్యామల నవరాత్రులను కూడా పెట్టడం జరిగింది. ఈ శ్యామల నవరాత్రులు అనేటువంటివి జనవరిలో 30వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు రావడం జరిగింది. ఇందులోనే మధ్యలో అక్షరాభ్యాస కార్యక్రమాలు, రథసప్తమికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూజా విధానాలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. రాజశ్యామల ఈమె లలిత కళలు అంటే ఫైన్ ఆర్ట్స్ అంటాం కదా మనం, సంగీతము, నృత్యము, చిత్రలేఖనము, ఇలాంటి అన్ని ఆర్ట్స్, ఇలాంటి కళలకు అధిపతి. అంటే ఈ కళలన్నింటినీ ఇవ్వడంలో ఈ అమ్మవారే ముందుంటుంది. ఇక్కడ మరి ఉంటుంది ఒకటే శక్తి రకరకాలుగా లేదు. నీరు ఒకటే, రకరకాల పాత్రలలో పోస్తాం. మనకు ఏ పాత్ర మనకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ పాత్రలో మనం పోసుకొని మనం వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. శక్తి ఒకటే కానీ పాత్రను బట్టి మారుతుంది. అలాగే సృష్టిలో ఉండేటువంటి శక్తి అనేటువంటిది ఒకటే ఉంటుంది. ఆ ఒకే శక్తి మన అవసరాన్ని బట్టి మనం తీసుకున్నప్పుడు ఆ శక్తియే మన అవసరం రీత్యా ఉండేటువంటి సంకల్పానుసారం మారడం జరుగుతుంది. శక్తి ఒకటే, అదే ధనశక్తిగా మారుతుంది. శక్తి ఒకటే, అది విద్యాశక్తిగా మారుతుంది. శక్తి ఒకటే, అది ఒక మహాశక్తిగా మారుతుంది. శక్తి ఒకటే, వివిధ రూపాలుగా రూపాంతరం చెందడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఒకటే అన్ని రకాలుగా ఉంటుంది. అందుకని ఐన్స్టీన్ గారికి కూడా ఏమన్నారు, E=mc². ఒకటే శక్తి పదార్థంగా మారుతుంది. భూమిపైన ఉండేటువంటి పదార్థాలు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి లెక్క ప్రకారము 108 ఫండమెంటల్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఉంటాయి, మూలకాలు అని.
మరి ప్రతి మూలకంలోనూ ఉన్నది ఒకటే శక్తి, కానీ మూలకాలు వేరు, వాటి ఉపయోగాలు వేరు. అలాగే మనము తీసుకునేటువంటి ఆ శక్తి మనము దేని వైపునైతే పంపించడము అనేటువంటిది జరుగుతుందో అది ఆ వైపున వెళ్ళేటువంటి క్రమంలో తన వైబ్రేషన్ను మార్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ శ్యామల నవరాత్రులు అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి విధానము మనకు 9 రోజులు ఫిబ్రవరి 30వ తేదీ నుండి జనవరి 30వ తేదీ నుండి మొదలుకొని ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఉండడం జరుగుతుంది. ఈ 9 రోజులను మనం ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఇక్కడ జనరల్గా మనం చేసేటువంటి విధానం ఏంటంటే పూజ చేసేటువంటి విధానం ఉంటుంది. ఇక పూజకు సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి, మీరు చూడవచ్చు. అంటే ఎవరు చేయలేనటువంటి వారు కనీసం పూజ చేయండి. ఈ పూజలో కొంతమంది చెప్తా ఉంటారు, ఇవి ఖచ్చితంగా ఈ ప్రసాదాలు పెట్టాలి, లేకపోతే ఈ విధమైనటువంటి విధానాన్నే అనుసరించాలి అని. అదంతా మైండ్లోకి వెళ్ళి తీసివేయండి. ఫస్ట్ రకరకాలుగా ఎవరికి సంబంధించినటువంటి జ్ఞాన ప్రకారం వారు పెడతా ఉంటారు. కానీ చాలా స్పష్టంగా ధూపదీప నైవేద్యాలు ఇవ్వడం అనేటువంటిది పూజ యొక్క ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ దీపారాధన చేస్తాము, అలాగే దీపారాధన తర్వాత ఇప్పుడు ధూపం వేస్తాము, అగరబత్తులు వెలిగిస్తాము. నైవేద్యాలు అనే అటువంటి అంశం వచ్చినప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు ఏదైనా ఉంటే మీరు ఏది మనస్ఫూర్తిగా మీరు అక్కడ సమర్పణ పెడితే అది సమర్పణగా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఏమీ లేకపోతే ఒక గ్లాసులో నీళ్లు పెట్టండి అని శాస్త్రంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. కనుక మీరు నైవేద్యాలు వీటి గురించి మనం ఏమీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక రెండో విషయం ఏంటంటే మంత్ర విధానము. చూడండి, ఏంటంటే మంత్ర విధానము. ఇప్పుడు ఏ దేవతను కదిలించాలన్నా కూడా మంత్రమే ఆధారము. అందుకే మనము విగ్రహ ప్రతిష్ట నుండి మొదలుకొని హోమాల వరకు జపము ప్రతిదీ కూడా మంత్రం ద్వారానే జరుగుతుంది. మంత్రం అంటేనే కదలిక. సృష్టిలో ఉండేటువంటి శక్తిని తీసుకోవడమే మంత్రము. ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మీకు ఎలాంటి సమస్య అయినా సరే, ఇప్పుడు శ్యామల నవరాత్రులలో ఇప్పుడు శ్యామలాదేవి యొక్క ముఖ్యమైనటువంటి గొప్పతనం ఏంటంటే ధనం కావలసినటువంటి వారికి ధనాన్ని, జ్ఞానం కావలసినటువంటి వారికి జ్ఞానాన్ని, అలాగే లలిత కళలకు సంబంధించినటువంటి అంశంలో లలిత కళలను కూడా చాలా సులభంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ ఈ నవరాత్రులలో ఖచ్చితంగా పూజన చేయండి. ఒక మంత్రోపదేశం తీసుకొని మంత్రాన్నన్నా మీరు చేయడం మొదలు పెట్టండి. మొత్తానికైతే ఈ నవరాత్రులను మీరు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. నమ్మేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అంటే హైందవ ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది చేయాలి. ఎందుకంటే మనకు ముఖ్యమైనటువంటిది జ్ఞానమే మీకు అందిస్తుంది. మనం రెండే వాడుతూ ఉంటాము, జ్ఞానము అజ్ఞానము. ఒక సాధారణ వ్యక్తి, మేధావి. కారణం ఏంటిదంటే జ్ఞానంలోనే తేడా. తర్వాత జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనము ధనాన్ని సంపాదించడం సులభం అవుతుంది. కాబట్టి ఇవి రెండు ఇచ్చేటువంటి దేవత కనుక ఖచ్చితంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇక ఇటు పూజ, ఇటు మంత్రోపదేశము. మనకి ఈ జనవరి 30 నుండి ఫిబ్రవరి 7 వరకు ఇక్కడ హోమాలు కూడా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైనా సరే హోమాలు చేపించుకోవాలి అని అనుకునేటువంటి వారు సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మంత్రోపదేశములు మనకు అమావాస్య 29వ తేదీన అమావాస్య అవుతుంది. జనవరి 29వ తేదీన మనకు తెలిసినటువంటి విషయమే. అమావాస్య రోజు మంత్రోపదేశాలు తీసుకోవడం అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి ప్రక్రియ. రాజశ్యామలాదేవికి సంబంధించినటువంటి మంత్ర విధానాలు, అది కూడా కామ్య మంత్రాన్ని మీరు తీసుకొని ఉపాసన చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారు అంటే మంత్రోపదేశం అంటే ఒక పేపర్లో రాసిస్తున్నారు, ఒక మంత్రం తీసేసుకొని సాధన చేయమని. చాలామంది ఇక్కడికి వచ్చేసి మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. ఏంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక దిగ్బంధన మంత్రం ఉండాలి, ఒక నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు తీసేటువంటి విధానం ఉండాలి. కామ్య మంత్రాన్ని కూడా మనం ఇవ్వగలగాలి, అంటే మన కోరికలు తీర్చేటువంటి విధానం ఇదంతా కూడా ఉంటుంది. కనుక దీన్ని మనం పట్టుకోవాల్సిందే. మంత్రోపదేశాలు మీరు తీసుకోవచ్చు. తర్వాత పూజా కార్యక్రమాలు కావచ్చు. ఏమీ తెలియనటువంటి వారు
కనీసము నేను ఇచ్చేటువంటి ఈ మంత్రాన్ని ఉపాసన చేయడం అనేటువంటి చేయండి. ఓం ఐం శ్రీం శ్రీం మాతాంగియై నమః, రాజమాతాంగియై నమః. బీజాక్షరాలు సేమ్ చూడండి. తర్వాత రాజమాతాంగియై నమః, లేదా నమః లేదా స్వహ రెండు ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు నమః పెట్టుకోండి. సో ఈ మంత్రాన్ని పిల్లలు చదువు సరిగ్గా రావట్లేదు అనుకుంటే కనీసం ఒక అరగంట అయినా చదివించండి. మరి చదివితే కదా చదువు వస్తుంది, నిజమే చదివితేనే చదువు వస్తుంది. కానీ చదువు వైపు మళ్లించేటువంటి తత్వము, చదవగానే తొందరగా లోపలికి ఆ మెదడులో ప్రింట్ చేసేటువంటి తత్వము ఈ మంత్ర విధానాలకు ఉంటుంది. అలాగే పిల్లలు సరిగ్గా చదవట్లేదు అనుకోండి, సరిగ్గా చదువు రానటువంటి వారు, అలాగే వ్యాపారము మీరు కొత్తగా ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలని అనుకున్నప్పుడు అది ముందుకు వెళ్ళడం లేదనుకున్నాం. వ్యాపార అభివృద్ధికి, ధనాభివృద్ధికి, జ్ఞానాభివృద్ధికి, సకలానికి ఈ మంత్రాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే మంత్రోపదేశం ప్రత్యేకంగా ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు. శ్రద్ధ ఉండేటువంటి వారు, అంటే అవకాశం ఉండేటువంటి వారు ఈ హోమ ఇత్యాది కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనవచ్చు. అందరికీ బ్లెస్సింగ్స్.